దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వప్రియ జగత్రక్షకుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. వాటి యోహాను 2:17. ప్రియా సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, ప్రభు యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీకందరికీ ఉండి మీ కుటుంబాల్లో జయము కలిగి దేవాది దేవుడు ఆ మహిమా స్వరూపుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించి దీవించి జయమనుగ్రహించి విజయం దయచేసి మిమ్మల్ని బహుగా వర్ధిల్ల చేయనుగాక. దేవదేవుని బిడ్డలారా, దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము నిరంతరము నిలిచినని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మానవుని శరీరము క్షయమైనది. మనం జీవించు ఈ లోకము అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్నది. కంటికి కనపడు సమస్తము అశాశ్వతమైనది ఉండగా దేవుని చిత్తం జరిగించేవాడు నిత్యము నిల్చునని పరిశుద్ధ గ్రంథం మనకి తేట తెల్లంగా తెలియజేస్తున్నది. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును. అపోస్తులైన యోహాను, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకనూ లేదని ప్రకటన గ్రంథం 21:1 తెలియపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన దేవుని చిత్తం మీరు జరిగిస్తే దేవుడు అద్భుతమైన కార్యం మన పట్ల ఆయన జరిగిస్తున్నాడు. నిరంతరము నిలుతుము అను నిరీక్షణ లోకులకు లేదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే. నా దినములు నేతగాని నాడి కంటెను ఒడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేని అవి క్షయమైపోవచ్చున్నవి అని యోబు గ్రంథం 7:6 తెలియపరుస్తుంది. పొద్దున్న వారు పచ్చగడ్డ వలె చిగురుతురు, పొద్దున్న అది మొలిచి చిగురించును, సాయంకాలమైన అది కోయబడి వాడబారదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు తన బిడ్డలకు నిత్య జీవునిచ్చున్న మహాదేవుడు. మీరు దైవచిత్తం చేయుచుండగా నిరంతరం నిలిచెదరు. మీకు నిత్య నివాసములు కలవు, నిత్య కిరీటం కూడా కలదు, నిత్యానందము కలదు. ఆ పరలోక రాజ్యమందు ఎల్లప్పుడూ క్రీస్తుతో కూడా జీవించగలరు. మన దేవుడు మన జీవింప చేయగల మహాదేవుడు. మన దేవుడు మనకి గొప్ప విజయాలు అనుగ్రహించి సమాధానం ఇచ్చి నెమ్మదిచ్చి మన బలపరచగల మహోన్నతుడైన ఆ నిరీక్షణ గూర్చి దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ దేవదేవుని కృపాక్షేమలే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తునని ఆ దావీదు దేవాదేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు 2 విధములైన గృహములను మన ఎదుట నిలబెట్టుచున్నాడు. మొదటిది ఇసుక మీద కట్టబడింది, రెండవది బండ మీద కట్టబడింది. బండ మీద కట్టబడిన ఇల్లు దేవునికి సాదృశ్యంగా ఉన్నది. దైవ చిత్తానుసారంగా కట్టబడిన ఇంటికి సాదృశ్యంగా ఉన్నది ఆ బండ క్రీస్తే. నేడు మీరు నేను ఆరాధిస్తున్న దేవుడు, మన దేవుడు బండే, క్రీస్తు అనే బండ. ప్రియులారా, దేవుడి మాట విన్నప్పుడు అద్భుత కార్యాలే మన జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ మాటలు విని వాటి చెప్పును చేయి ప్రతివాడు బండ మీద తన్నీళ్లు కొట్టుకున్న బుద్ధిమంతుని పోలియున్నని మత్తయి గ్రంథం 7:24 తెలియపరుస్తుంది. వానలు కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇల్లు స్థిరంగా నిలిచెను, అది కూలిపోలేదు. అవును, యెహోవాయందు నమ్మకించేవారు కదలక నిత్యమును సీయోను కొండవలె నుందురు. దేవుని బిడ్డలారా, దేవుడి మీద గొప్ప నమ్మకం ఉంచండి, ప్రభు మీద ఆధారపడండి. దేవుడు తప్పకుండా మీ అవసరాలక్కలు తీర్చి మీకు శాంతి సమాధానం ఆదరణ అనుగ్రహించి సకల సమృద్ధితో నింపి శత్రు బలవంతుల మీదను గొప్ప విజయాన్నిచ్చి గొప్ప దేవుడు, మహోన్నతుడు, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజెదురని వాగ్దానం చేస్తున్న వాగ్దానస్తురుడు ద్వారా మీరు నిరంతరము నిలిచెదరు. దేవుని కృప నిరంతరం మీతో నిలిచుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ మహోన్నతుడా, సర్వోన్నతుడా, మా దేవదేవ, మా సంరక్షకుడా, ఆదరణకర్త, ఏ కాల సమయంలో మీ కృప మీ బిడ్డలైన మాతో ఉంచండి నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచి మాకు శాంతి సమాధానం ఆదరణ దయచే ఆయుధారుగులు ప్రసాదించండి. సకల సమృద్ధినివ్వండి.
వెళ్ళే జీవితంలో దినమంతయు ఏ రకం ముందుకు వెళ్ళాలో సహాయం చేయండి. దినమంతయు మీ కృపాక్షమత ఇచ్చండి. మీ కంచి వేసి మీ కాపుదలించి మీ పిల్లలుగా మమ్మలను నీ దయా సంకల్పం చెప్పున మమ్మల్ని బలపరచమని మహిళ కృప చూపమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 జీవగారు దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ప్రభు ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండి మీకు జయ విజయాలు అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని వర్ధిల్ల చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.